హాయ్ గైస్, హోప్ యు ఆర్ డూయింగ్ గుడ్. అండ్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డిగ్రీ ఫిల్టర్స్. అండ్ వితౌట్ ఎనీ లేట్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో హలో గైస్, ఈరోజు జాబ్ ఆపర్చునిటీ చూసుకుంటే కనుక ఇది ఒక టాప్ నోన్ కంపెనీ అనమాట. సో ఇది అందరికీ తెలుసు అనమాట. సో ఎక్స్ అనే సింబల్ మీకు దేంట్లో చూస్తుంటారు, మీరు లైక్ ట్విట్టర్లో చూస్తుంటారు కదా. లైక్ ఈ మధ్య ట్విట్టర్ లోగోని ఎక్స్ అని మార్చారనమాట. సో ఇప్పుడు దాన్ని ట్విట్టర్ అని కాదు, ఎక్స్ అని పిలుస్తున్నారు. సో అలానే ఇప్పుడు ఈ ఎక్స్ అనే కంపెనీ మనకు తెలుసు కదా, ఎలాన్ మాస్క్ది. సో ఆ కంపెనీస్ ఏమేమి ఉన్నాయి, ఇంకా టెస్లా ఉంది, ఇంకా స్పేస్ ఎక్స్ ఉంది. సో ఇట్లాంటి కంపెనీస్ అనమాట. సో ఈ ఎక్స్ ఏఐ అనే కంపెనీ నుంచి మనకైతే ఒక ఓపెనింగ్ ఉంది గైస్. సో ఫస్ట్ ఈ ఎక్స్ ఏఐ అనే కంపెనీ అసలు దేని మీద వర్క్ చేస్తుందో చూద్దాం. సో చూడండి, ఇక్కడ XAI is an artificial intelligence research company that aims to advance scientific discovery and integrate AI into human workflows. సో అర్థమైంది కదా. సో ఇప్పుడు హ్యూమన్ చేసే వర్క్ ఏదైతే ఉందో దాంట్లో ఏఐని ఇంటిగ్రేట్ చేసి హ్యూమన్ ఎఫర్ట్స్ని, హ్యూమన్ వర్క్స్ని, లైక్ హ్యూమన్ మీద పడే బర్డెన్ని లెస్ చేయడానికి ఏఐ అనేది డెవలప్ చేస్తున్నారు అనమాట. సో ఆబ్వియస్లీ ఏఐ టూల్ అనేది ఉందనేది అందుకు. సో ఏఐ టూల్ అయినా కానీ ఏం చేస్తుందంటే, సో హ్యూమన్కి లెస్ ఎఫర్ట్స్తో లైక్ జస్ట్ ఒక ప్రాంప్ట్ ఇస్తే దాని గురించి మొత్తం క్లియర్ ఐడియా ఇచ్చేటట్లు సో అలా డెవలప్ చేస్తారనమాట. సో ఇది కూడా అలాంటి ఒక డెవలపర్ కంపెనీ. సో ఈ ఎక్స్ఏ అనే కంపెనీ నుంచి మనకైతే లైక్ పార్ట్ టైం కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్స్ అయితే ఉన్నాయి గైస్. సో ఏంటో చూద్దాం. ఫస్ట్ నేనైతే నా డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తాను. క్లిక్ చేసిన వెంటనే ఇదిగోండి ఇలా ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ రోల్ వచ్చేసరికి చూడండి, ఏఐ ట్యూటర్ ఫుల్ టైం అనమాట. సో ఏఐ ట్యూటర్ ఫుల్ టైం రిమోట్ అనమాట ఇది. సో ఇది మామూలుగా ఎక్స్ అనేది మనకు తెలుసు కదా, యుఎస్ బేస్డ్ కంపెనీ. సో ఇది ఏంటంటే ఇండియా వైడ్గా రిమోట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. సో ఈ ఏఐ ట్యూటర్ అనే రోల్కి వీళ్ళు ఫుల్ టైం హైరింగ్ అయితే చేస్తున్నారు. దీనికి ఏంటంటే 6 months కాంట్రాక్ట్ బేస్డ్ ఉంటుంది అనమాట. సో ఆ 6 months తర్వాత మీ పర్ఫార్మెన్స్ కానీ బాగా ఇచ్చినట్లయితే మీ పర్మనెంట్ కూడా చేసే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ నేను చెప్పాను కదా, ఎక్స్ఏఐ కంపెనీ ఏం చేస్తుంది, ఏఐని ఇంప్రూవ్మెంట్ చేయడానికి చూస్తుంది అనమాట. సో ఇక్కడ చూసుకుంటే చూడండి, టు ఫెసిలిటేట్ ద ట్రైనింగ్ ఆఫ్ ఎన్పిఎల్ అల్గోరిథమ్స్. ఎన్పిఎల్ అంటే తెలుసు కదా మనకి, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అనమాట. సో న్యాచురల్గా మనం హ్యూమన్ ఎవరైతే ఏదైనా మాట్లాడడం కానీ ఆర్ఎల్స్ హ్యూమన్ ఏదైనా కమాండ్ ఇచ్చినా కానీ, సో లైక్ వాళ్ళు ఇచ్చిన లాంగ్వేజ్ ఇన్పుట్గా తీసుకొని దాన్ని ప్రాసెస్ చేసి వాళ్ళకి కావాల్సిన డిజైర్డ్ అవుట్పుట్స్ అనేవి ఇస్తాం అనమాట ఏఐస్. సో అలాగే చూడండి, నేను ఇందా చెప్పినట్లు ద ఏఐ ట్యూటర్ రోల్ ఈస్ రిమోట్ ఫుల్ టైమ్ టెంపరీ పొజిషన్ దట్ విల్ లాస్ట్ అప్ టు 6 months ఇన్ డ్యూరేషన్. సో చూసారు కదా, ఫస్ట్ అయితే వీళ్ళు 6 months డ్యూరేషన్కి వీళ్ళైతే హైరింగ్ చేసుకుంటున్నారు. ఒకవేళ ప్రాజెక్ట్ ఎక్స్టెండ్ అయ్యి మీకు మీ పర్ఫార్మెన్స్ కానీ బాగున్నట్లయితే మీరు ఫుల్ టైం కూడా కన్వర్ట్ చేస్తారు. సో దీంట్లోనే మీరు ఎంప్లాయ్ కూడా అయిపోవచ్చు అనమాట. సో ఇక్కడ రెస్పాన్సిబిలిటీస్ చూసుకుంటే, use proprietary software applications to provide input and labels on defined projects. సో ఆల్రెడీ డిఫైన్ చేసిన ప్రాజెక్ట్స్లో మీకు ఏంటి అంటే, మీరు ఒక ఏఐ ట్యూటర్గా ఏం చేయాలి అంటే, బేసిక్గా చెప్తాను చూడండి అసలు. సో ఒక ఏఐ ట్యూటర్గా మీరు ఏం చేయాలి అంటే, అక్కడ ఉన్న ఏఐ మోడల్స్ని, ఆల్గోరిథమ్స్ని మీరు ట్రైన్ చేయాలన్నమాట. సో మీకు లైక్ లోకల్ లాంగ్వేజెస్లో, అన్ని లాంగ్వేజెస్లో అవైలబుల్గా ఉండేటట్టు వీళ్ళు డెవలప్ చేస్తున్నారు అనమాట. సో మనకి తెలిసిన లాంగ్వేజ్లో మనం దాన్ని ఏఐని ఇచ్చిన ఇన్పుట్స్, నా ప్రాంప్ట్స్ కానీ, ఒకవేళ ఒక ప్రాంప్ట్ ఇచ్చారనుకోండి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వాట్స్ టుడే న్యూస్ అన్నారనుకోండి, అది న్యూస్ గురించి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ జనరేట్ చేస్తుందా లేకపోతే వేరే ఇన్ఫర్మేషన్ ఏమైనా జనరేట్ చేస్తుందా అనేది చూసి మనం వ్యాలిడేట్ చేయాలన్నమాట. సో అలాంటి వాటి మీద మీరు అయితే వర్క్ చేస్తూ ఉంటారనమాట. లైక్ డేటా లేబులింగ్. సో ఈ డేటా దేనికి సంబంధించి అనేది మీరు లేబుల్ చేస్తారు. సో ఇలాంటివన్నీ చేయాల్సి వస్తుంది అనమాట. సో అది మీ రెస్పాన్సిబిలిటీస్. మీ రోల్ ఒకవేళ మీరు కానీ షార్ట్ లిస్ట్ అయితే మీరు చేయాల్సిన రెస్పాన్సిబిలిటీస్ అయితే అవి. అండ్ ఇక్కడికి క్వాలిఫికేషన్స్ చూద్దాం ఒకసారి. సో ప్రొఫిషియన్సీ ఇన్ రీడింగ్ అండ్ రైటింగ్ బోత్ ఇన్ఫార్మల్ అండ్ ప్రొఫెషనల్ ఇంగ్లీష్. సో ఇంగ్లీష్లో అయితే మీకు బాగా నాలెడ్జ్ ఉండాలని చెప్తున్నారు. అండ్ ఆల్సో స్ట్రాంగ్ రీసెర్చ్ స్కిల్స్ అండ్ ఎబిలిటీ టు నావిగేట్ వేరియస్ ఇన్ఫర్మేషన్ రిసోర్సెస్, డేటాబేసెస్ అండ్ ఆన్లైన్ రిసోర్సెస్ ఆర్ ఎసెన్షియల్. సో ఏంటంటే, మీరు ఒక ఏఐ నుంచి ఏదైనా ప్రాంప్ట్ వస్తే అది నిజమా కాదా, సో ఎంతవరకు ఇది లైక్ ఫ్యాక్ట్ యాక్యురసీ ఎంతవరకు ఉంది, సో ఇవన్నీ మీరు చెక్ చేసి
చెక్ చేయాలంటే ఏం చేయాలి మీరు వేరు వేరు లైక్ క్రోమ్ కానీ, లైక్ కోపైలట్ గానీ, ఇంకా వేరే వేరే ఏఐని అడిగి కానీ, లేకపోతే వేరే డేటాబేసెస్‌కి వెళ్లి గానీ, మీ ఇన్ఫర్మేషన్ క్రాస్ చెక్ చేయాలనమాట. సో, ఇది ఇస్తున్న ఇన్ఫర్మేషన్ ఎంతవరకు కరెక్టు అనేది మీరు చెక్ చేయాలనమాట. వేరు వేరు సోర్సెస్ యూజ్ చేసి. అండ్ ఆల్సో చూసుకుంటే ఇక్కడ యూ డిస్‌ప్లే ఔట్‌స్టాండింగ్ కమ్యూనికేషన్, ఇంటర్పర్సనల్, అనలైటికల్ అండ్ ఆర్గనైజేషనల్ కేపబిలిటీస్. సో, మీ కమ్యూనికేషన్ బావుండాలి, అనలైటికల్ థింకింగ్ ఉండాలి, క్రిటికల్ థింకింగ్ ఉండాలని చెప్తున్నారనమాట. అండ్ సాలిడ్ రీడింగ్ కాంప్రహెన్షన్ స్కిల్స్ కంబైన్డ్ విత్ కెపాసిటీ టు ఎక్సర్సైజ్ autonomous like judgment ఈవెన్ వెన్ ప్రెజెంటెడ్ విత్ లిమిటెడ్ డేటా ఆర్ మెటీరియల్. సో, మీకు లిమిటెడ్ డేటా ఇచ్చినా గానీ, దాని నుంచి మీరు ఎక్కువ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసేలా ఉండాలని చెప్తున్నారు. మీ లైక్ థింకింగ్ ప్రాసెస్ గానీ, లైక్ మీ వే ఆఫ్ వర్కింగ్ గానీ అలా ఉండాలని చెప్తున్నారు. సో, యూ హ్యావ్ ఎ స్ట్రాంగ్ ప్యాషన్ ఫర్ అండ్ కమిట్మెంట్ టు టెక్నాలజికల్ అడ్వాన్స్‌మెంట్స్ అండ్ ఇన్నోవేషన్. సో, మీకేంటంటే కొత్తగా వచ్చిన ఏదైతే టెక్నాలజీస్ ఉన్నాయో మీరు అడాప్ట్ చేసుకునే విధంగా ఉండాలని చెప్తున్నారనమాట. అండ్ ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ చూసుకొని చూడండి. మీకు ఎక్కడ ఏ ఎడ్యుకేషన్ గానీ ఏది మీకు మెన్షన్ చేయలేదు. సో, మీరు 12థ్ పాస్ నుంచి లైక్ 10థ్ పాస్ అయినా, 12థ్ పాస్ అయినా, మీరు మాస్టర్స్ వరకు ఎవరైతే ఉంటారో ఏ స్ట్రీమ్, ఏ గ్రాడ్యుయేషన్ ఎవరు చేసినా గూడా మీకు ఎడ్యుకేషన్ అయితే ఏమీ మెన్షన్ చేయలేదనమాట. ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. సో, ఇక్కడ ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ చూసుకుంటే గనక ఇన్ అడిషన్ టు ఇంగ్లీష్ యూ హ్యావ్ ప్రొఫిషియన్సీ ఇన్ రీడింగ్ అండ్ రైటింగ్. చూడండి ఇక్కడ చాలా లాంగ్వేజెస్ ఇచ్చారు. కొరియన్, వియత్నామీస్, చైనీస్, జర్మన్, రష్యన్, ఇటాలియన్, ఫ్రెంచ్, అరబిక్, ఇండోనేషియన్, టర్కిష్, హిందీ, పర్షియన్, స్పానిష్ ఆర్ పోర్చుగీస్. సో, దీంట్లో నాకు తెలిసి మనకి బేసికల్‌గా మనం రిలేట్ అయ్యేది ఈ ఒక్క లాంగ్వేజ్‌తో, హిందీతో. సో, మనకి హిందీ బేసికల్‌గా మీరు చదవడం, రాయడం, మాట్లాడడం బేసిక్‌గా వచ్చుంటే గనక దీనికి అప్లై చేసుకోవచ్చనమాట. తెలుగైతే ఇవ్వలేదు. సో, మీకు ఇంగ్లీష్‌తో పాటు హిందీ వస్తే చాలు. ఆర్ ఎల్స్ హిందీ కూడా కాదు, మాకు ఇంకా వేరే కొరియన్, వియత్నామీస్ ఇట్లా లైక్ కొరియన్ లవర్స్ కూడా ఉన్నారు కదా! ఈ మధ్య బాగా పెరిగిపోయారు. సో, మీకేమైనా కొరియన్ లాంగ్వేజెస్ కానీ, ఇంకా మీరేమైనా స్పానిష్‌లో లాంగ్వేజ్ సర్టిఫికేషన్స్ ఏమైనా చేస్తున్నా గానీ వాటిని కూడా ఇంక్లూడ్ చేయండి. లైక్ ఇక్కడేంటంటే మీరు ఎన్ని లాంగ్వేజెస్ ఇంక్లూడ్ చేస్తే అంత మీరు షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్సెస్ అన్నీ ఎక్కువుంటాయనమాట. అండ్ లొకేషన్, హవర్లీ అండ్ అదర్ ఎక్స్‌పెన్సెస్. సో, మీకిక్కడ పే రేట్స్ ఇవన్నీ ఇచ్చారు చూడండి టైమింగ్స్. సో, దిస్ ఈజ్ ఫుల్లీ రిమోట్. సో, ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. మీరు ఎక్కడి నుంచైనా వర్క్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఆర్ అనేబుల్ టు ప్రొవైడ్ వీసా స్పాన్సర్‌షిప్ అని చెప్తున్నారు. సో, మీకు వీసా స్పాన్సర్‌షిప్స్ ఇట్లాంటివి ప్రొవైడ్ చేయమని చెప్తున్నారు. సో, మీరు వితిన్ ఇండియా సిటిజన్ అయితే మీకు ఇవేం అవసరం లేదనమాట. సో, వేరే కంట్రీ వాళ్ళు ఇక్కడికొచ్చి చేయాలన్నా గానీ, ఇండియా వాళ్ళు వేరే కంట్రీలో చేయాలన్నా గానీ, వాళ్ళకి స్పాన్సర్‌షిప్స్ అనేవి మేము ప్రొవైడ్ చేయమని చెప్తున్నారనమాట. అండ్ టీమ్ మెంబర్స్ ఆర్ ఎక్స్‌పెక్టెడ్ టు వర్క్ ఫ్రమ్ 9 AM to 5:30 PM. సో, 9 మార్నింగ్ 9:00 నుంచి ఈవినింగ్ 5:30 వరకు ఈ వర్క్ అయితే ఉండబోతుందనమాట. సో, ఆ టైమ్ జోన్స్‌లో మీరైతే వర్క్ చేయాలి. ట్రైనింగ్ అండ్ ఆల్సో మీకు వర్క్ టైమింగ్ కూడా అంతే ఉంటదనమాట. ఫస్ట్ 2 వీక్స్ ట్రైనింగ్ ఉంటదని చెప్తున్నారు ఇక్కడ వాళ్ళు. లైక్ చూడండి ఇక్కడ ఫస్ట్ 2 వీక్స్ ఆఫ్ ట్రైనింగ్ అని చెప్తున్నారు. అండ్ ఆల్సో సేమ్ టైమింగ్ వైల్ దే ఆర్ వర్కింగ్ అని కూడా చెప్తున్నారు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఫర్ దోస్ హూ విల్ బి వర్కింగ్ ఫ్రమ్ ఎ పర్సనల్ డివైస్, ప్లీజ్ నోట్ your computer must be capable of running Windows 10 or Mac OS and Big Sur 11.0 or later. సో, ఇక్కడ చూసుకుంటే మనకి మ్యాక్ గానీ, విండోస్ కానీ సో, మోస్ట్ ప్రాబబ్లీ మనకి విండోస్ ఉండే ఛాన్సెస్ అయితే ఉంటాయి. విండోస్ 10 ఓఎస్ ఉండేటట్టు చూసుకోమని చెప్తున్నారు. ఎందుకంటే వీళ్ళు వర్కింగ్ కిట్ ఇట్లాంటివి ఏమి ప్రొవైడ్ చేయరనమాట. ఎందుకంటే వీళ్ళు యూఎస్ బేస్డ్ కంపెనీ కాబట్టి అక్కడి నుంచి మీకు కిట్స్ ఇవన్నీ సప్లై చేయడం కష్టం అనమాట. సో, మీరు మీ సిస్టమ్స్ మీద వర్క్ చేయాల్సి ఉంటది. సో, మీ సిస్టమ్ రిక్వైర్మెంట్స్ వచ్చేసరికి ఏంటి అంటే విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటే గనక దీనికైతే మీ లైక్ సిస్టమ్ ఎలిజిబిలిటీ కూడా ఓకే అని చెప్పేస్తున్నారు. ర్యామ్ ఇవన్నీ ఏం మెన్షన్ చేయలేదు. జస్ట్ విండోస్ 10 సాఫ్ట్‌వేర్ ఉంటే చాలనమాట. అండ్ ఆల్సో కంపెన్సేషన్ అండ్ బెనిఫిట్స్. సో, మీ పే రేట్స్, సాలరీస్ ఎలా ఉంటాయో చూడండి. ద పే ఫర్ దిస్ రోల్ మే రేంజ్ ఫ్రమ్ $35 per hour to $65 per hour. సో, ఇదేంటంటే మీకు పర్ అవర్. సో, గంటకి ఇంత అని పే చేస్తారనమాట. సో, ఇది గంటకు చూసుకుంటే గనక $35. $35 అంటే మీకు ప్రాబబ్లీ 2,800-3,000 వరకు ఉండొచ్చనమాట. సో, ఆ రేంజ్‌లో అయితే మీకు పర్ అవర్ ఒక 3,000 ఎర్న్ చేసుకునే విధంగా మీకైతే ఈ రోల్ ఉండబోతుందనమాట. ఫర్ ఫుల్ టైమ్ రోల్స్ అని చెప్పారు. సో, బెనిఫిట్స్ విల్ ఇంక్లూడ్ మెడికల్ అండ్ ఇన్స్యూరెన్స్ అని కూడా చెప్తున్నారు. సో, ఇది ఫుల్ టైమ్ రోల్స్‌కైతే అట్లా ఉంటది. మీరు లైక్ కాంట్రాక్ట్ బేస్డ్ అయినా కానీ మీరు ఆ టైమ్ జోన్స్‌లో అంతవరకు వర్క్ చేస్తే గనక మీకు $35-$65 లైక్ మీరు బేసిక్కే చూసుకోండి. అంటే మీరు 65 అంటే ప్రాబబ్లీ దట్ ఈస్ లైక్ 6,000 వరకు వస్తదనమాట.
5000 చేంజ్. అలానే మీరు $35 బేసిక్ ప్రైస్ చూసుకున్నా గానీ 3000 వరకు మీరు ఎర్న్ చేసుకోవచ్చనమాట. అండ్ ఆల్సో చూసుకుంటే యువర్ యాక్చువల్ పే విల్ బి డిటర్మైన్డ్ ఆన్ ద కేస్ బై కేస్ బేసిస్. సో ఇదేంటంటే మీకు ఇచ్చిన టాస్క్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు ఎంతవరకు పర్ఫెక్ట్‌గా చేశారనే దాన్ని బట్టి మీకు పే రేట్ ఉండబోతుందనమాట. సో మీరు దాన్ని క్లియర్‌గా అనలైజ్ చేసి దానికి ప్రాపర్‌గా ఆన్సర్స్ మీరు ట్రైన్ చేయాలనమాట ఆ మోడల్స్‌ని. సో మీరు ఎలా పడితే అలా రెస్పాన్స్ ఇస్తే మీకు పే రేట్స్ ఇంకా $35 కన్నా తగ్గే ఛాన్సెస్ కూడా ఉన్నాయని చెప్తున్నారు వీళ్ళు. అండ్ సో చూసుకుంటే ఇదిగోండి ఇక్కడ కిందే ఇచ్చేసారనమాట అప్లికేషన్ ఇదంతా ఎలా అప్లై చేయాలి ఏంటి అనేసి. సో ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ నేమ్ ఇచ్చేసేయండి, లాస్ట్ నేమ్ ఇచ్చేసేయండి, వర్కింగ్ ఈమెయిల్ అండ్ ఫోన్ నెంబర్ ఇచ్చేసేయండి, మీ రెజ్యూమ్ అయితే అటాచ్ చేయండి ఇక్కడ. అండ్ ఆల్సో మీరు ఆథరైజ్ టు వర్కింగ్ ఇక్కడ చూడండి, మీకు చూసుకుంటే ఇక్కడ ఇండియా కూడా ఇచ్చారనమాట. సో ఇక్కడ మీరు ఇండియాలో లీగల్గా వర్క్ చేయగలరా లేదా అనేసి అడుగుతున్నారు. సో ఇక్కడ ఎస్ అని క్లిక్ చేసేయండి. అండ్ ఇవన్నీ మనకు బేసిక్ తెలిసినాయి అనమాట. సో ఇవన్నీ మీరు అన్నీ ఇచ్చేసేయండి వన్ బై వన్. ఇచ్చేసి మీరు సబ్మిట్ అప్లికేషన్ క్లిక్ చేసిన వెంటనే అప్లికేషన్ సబ్మిట్ అయినట్టు మీకు ఒక మెయిల్ అయితే వస్తుంది అనమాట. సో దీని టెస్ట్ ఇవన్నీ ఎప్పుడు డేట్స్ అనేవి వీళ్ళైతే మెన్షన్ చేయలేదు. సో మీకు ఏదైనా కానీ ఏదైనా ఏఐ ట్యూటర్ కానీ ఏఐ మోడల్స్ మీద ఏదైనా వర్కింగ్ చేస్తున్నా కానీ మీ రెజ్యూమ్లో మెన్షన్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే ఇది కూడా ఒక ఏఐ ట్యూటర్ రోల్ కాబట్టి మీరు ఏఐఎస్ మీద ఏదైనా వర్క్ చేస్తుంటే దానికి యాడెడ్ అడ్వాంటేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో రెజ్యూమ్లో అవన్నీ ఇంక్లూడ్ చేసి మీరైతే సబ్మిట్ చేయండి. అండ్ లాంగ్వేజెస్లో హిందీ వచ్చని తప్పకుండా మెన్షన్ చేయండి. అండ్ హిందీతో పాటు ఇంకేదైనా మీకు లాంగ్వేజ్ స్పానిష్ కానీ, ఫ్రెంచ్ కానీ, కొరియన్ కానీ ఏమైనా వచ్చుంటే వాటిని కూడా మెన్షన్ చేయడానికి ట్రై చేయండి. సో యాజ్ మెనీ యాజ్ లాంగ్వేజెస్ మీరు ఇంక్లూడ్ చేస్తే వాళ్ళు మీకు షార్ట్ లిస్ట్ చేసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఇంకొక కొత్త ఆపర్చునిటీతో మళ్ళీ కలుద్దాం. సో మీకు